ఒక మంచి రోజు చూసుకుని భార్యాభర్తలిద్దరూ ప్రమేలనిస్తామని చెప్పడానికి విజయనగర కాలనీలోని పద్మనాభం గారింటికి వెళ్లారు. వాళ్ళింటి ముందు ఆటో దిగుతూనే ఆ భవంతి చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. పేరుకి ముందు హౌసింగ్ బోర్డులో ఇల్లు కొన్నా, ఏటికేడాది గడిచే కొద్దీ పక్కిల్లు కూడా కొని తమ దాంట్లో కలిపేసుకుని 2 స్థలాల్లో మొత్తం ఇల్లంతా పడగొట్టేసి మోడర్న్ గా 2 అంతస్తుల పెద్ద మేడ కట్టించారు పద్మనాభం గారు. ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని ఇళ్లల్లోనూ చుక్కల్లో చంద్రుళ్ళ ఆ మేడకొటే గొప్పగా కనబడుతోంది. ఇంటి ముందు పోర్టికోలో వాళ్ళ సొంత కారు, గేటు ముందు ఆఫీసు జీపు. రెండూ దాటి ఆ ఇంటి హాల్లో కడుగు పెట్టిన రమణమూర్తి స్వరాజ్యం నోరు తెరుచుకుని నిలబడిపోయారు. 10 మంది వచ్చిపోయే ఇల్లని హాలు చాలా పెద్దగా ప్లాన్ చేశారు పద్మనాభం గారు. 2 రకాల పెద్ద సైజు సోఫా సెట్లు వేసినా ఇంకా చాలా ఖాళీగానే కనిపిస్తోంది. గోడలకి ఖరీదైన పెయింటింగ్స్, ఖరీదైన సోఫా సెట్లు, అంతా ఒక సినిమా సెట్టింగ్ లా కనపడింది వాళ్ళకి. నౌకరొచ్చి వీళ్ళను కూర్చోబెట్టి పేరు కనుక్కొని చెప్పడానికి లోపలికి వెళ్ళాడు. ఇద్దరూ రాకూడని చోటుకొచ్చినట్టు, తప్పు చేసినట్టు ముడుచుకుపోయి కూర్చున్నారు. ఆ ఇంటి వైభోగం వాళ్ళనలా కూర్చోబెట్టింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మర్చిపోయి చుట్టూ ఇంకా ఏమున్నాయా అని చూస్తున్నారు. స్వరాజ్యానికైతే ఈ పెళ్లికి ప్రతిబంధకం శాఖాభేదం కాదు, ఆర్థిక భేదమే అవుతుందనిపించింది. అటు పద్మనాభం గారింట్లో పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటి వరకు వారింట్లో జరిగిన 3 పెళ్లిళ్ళు వారి అంతస్తుకు మించిన వారితోనే జరిగాయి. ఏళ్లు గడిచే కొద్దీ డబ్బు సంపాదించి ధనవంతుడనిపించుకోవడమే కాకుండా ఆయన తను చేసిన ఒక్కొక్కళ్ళ పిల్లల పెళ్లికి సంఘంలో కూడా ఒక్కొక్క అంతస్తు పెంచుకుంటూనే వస్తున్నారు. కానీ ఈ సంబంధం విషయంలోనే శ్రీకాంత్ వాళ్ళ కాళ్ళు చేతులు కట్టి పడేశాడు. పిల్లనిస్తామని రమణమూర్తి చెప్పినప్పుడు పద్మనాభం గారు ఎక్కువ ఏమీ మాట్లాడలేదు. కానీ వారి భార్య రత్నమాల మాత్రం కొన్ని విషయాలు నిక్కచ్చిగా చెప్పింది. పిల్లలు ఇష్టపడ్డారు, మేము ఒప్పుకున్నాం, కాదన్ను. మాకు పైసా కట్నం అక్కర్లేదు. అలాగని రోడ్డు పక్కనున్న గుడిసెలోని పిల్లని చేసుకోలేం కదా. నాకు నా పిల్లలందరూ సమానమే. మా పెద్ద కొడలకి మేం పెళ్లిలో వడ్డాణం, వంకి, కాసుల పేరు, గాజుల జతలు కలిపి మొత్తం 100 కాసుల బంగారం పెట్టాం. ఈ కోడలు కూడా మేము అలాగే పెడతాం. మరి పెద్ద కోడలు పుట్టింటి నుంచి బాల తొడుగు 50 కాసులు తెచ్చుకుంది. ఈ కోడలు కూడా అలాగే తెచ్చుకోకపోతే కోడళ్ల మధ్య తేడా రాదు. గుండెల్లో బాంబు పేల్చినట్టయింది రమణమూర్తికి. పెద్దాడపడుచు రమ అందుకుంది. 3 రోజులు ఘనంగా చేశారు మా పెద్దన్నయ్య పెళ్లి. మా నాన్నగారు మా పెళ్లిళ్ళు అలాగే చేశారు. మరి మా చిన్నన్నయ్య కూడా అలా జరగకపోతే బాగుండదు కదా. వాళ్ళ దృష్టిలో ఘనంగా పెళ్లి చేయడం అంటే ఏంటో బాగానే అర్థమైంది. రమణమూర్తి స్వరాజ్యం వాళ్ళ తటపటాయింపు చూసి రత్నమాల కాస్త పెద్ద మనసు చేసుకుంది. మీరు సారి మాట వదిలేయండి. అది మాకు తగ్గట్టు మేమే చేయించుకుని పంచుకుంటాం. పిల్లకి బంగారం సంగతి, పెళ్లి సంగతి చూసుకోండి అని చాలా ఉదారంగా వ్యవహరించింది. భార్యాభర్తలిద్దరూ వెనక్కి తిరిగి ఇంటికి వస్తున్నంతసేపు ఒక విధమైన ట్రాన్స్ లో ఉండిపోయారు. రమణమూర్తి ఉద్యోగం మంచిదే కావచ్చు, కానీ అతనికి తండ్రి ఇచ్చిపోయిందేమీ లేదు. ఉద్యోగం ఉంది కనుక ఏదో హోదా నెట్టుకొస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలన్నది వాళ్ళకు అర్థం కావడం లేదు. ఇంట్లో అందరూ కూర్చుని దాని గురించే మాట్లాడుకున్నారు. ప్రమీల ఎక్కువేమీ మాట్లాడకుండా ఒక మూల కూర్చుని వింటోంది. పంకజం ఎలాగైనా ఈ పెళ్లి జరిపించి తీరాలని హఠం వేసుకుని కూర్చుంది. ఎలా జరిపిస్తామమ్మా? అంతా ఊడిస్తే మహా అయితే దానికో 10 కాసుల బంగారం కొనగలనేమో. మరింకా పెళ్లి ఖర్చులంటే వాళ్ళ పద్ధతి చూస్తుంటే 2 లక్షల పైనే అయ్యేట్టున్నాయి అన్నాడు రమణమూర్తి. అంత గొప్పవాళ్ళేమిట్రా వాళ్ళు? పంకజం అడిగింది. గొప్పని మామూలుగా అంటవేమ్మా. ఆ ఇంట్లో కనుక ప్రమీలని పడేస్తిమా, ఇంకా అది దాంతోపాటు మనది కూడా అంతస్తు పెరిగిపోతుంది. పలానా వాళ్ళు మన వియ్యాలవారని చెప్పుకోవడం ఎంత పరువో తెలుసా? రమణమూర్తికి సంబంధం చాలా నచ్చింది. కానీ దాన్నెలా అందుకోవాలన్నది అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు ఇష్టపడుతున్నారా? సాగదీసింది పంకజం. ఇష్టపడితే బంగారం మాట ఎత్తొద్దను. మనకెంతుంటే అంత ఇస్తాం. పెళ్లి కూడా మన స్తోమతని బట్టే చేస్తాం. కావాలంటే అలాగే చేసుకోమను తేల్చేశాడు పతాంజలి. రమణమూర్తి కూడా అదే అభిప్రాయం వెలుగుచ్చాడు. ప్రమీలకేం చెయ్యాలో తెలియక అన్నలు చెప్పిన విషయాన్ని శ్రీకాంత్కి చేరవేసింది. చాలా మంది అబ్బాయిల్లాగే శ్రీకాంత్కి కూడా ప్రేమించడానికి సాదా వాయిల్ చీర కట్టుకున్న అమ్మాయి పనికొచ్చింది. కానీ పెళ్లి మాటొచ్చేటప్పటికి కంచిపట్టు చీర లేందే పెళ్ళేమిటన్న పెద్దవాళ్ల పార్టీలో చేరిపోయాడు. ప్రమీలకి దిక్కు తోచలేదు.
త్వమేవ శరణం అంటూ వచ్చి స్వరాజ్యం కాళ్ల మీద పడిపోయింది. స్వరాజ్యానికి ఏం చేయడానికి తోచలేదు. చిన్నప్పటినుంచి పెంచిన ప్రేమ ఆమెని వ్యవసరాల్ని చేస్తోంది. ఎలాగైనా ఈ పెళ్లి జరిపించి తీరాలి అనుకుంది. తనకేం పిల్లా పాప, అన్నీ ప్రమీల పతాంజలే కదా అనుకుంది. పెళ్ళయ్యాక అప్పుడప్పుడు రమణమూర్తి స్వరాజ్యానికి ఒక 10 కాసుల వరకు బంగారం కొన్నాడు. పుట్టింటి వారిచ్చిన 10 కాసులు ఉండనే ఉంది. ఈ పెళ్లికంటూ 10 కాసులు కొనడానికి రమణమూర్తి సిద్ధంగానే ఉన్నాడు. మొత్తం 30 కాసులు పైనే అయింది. పతాంజలి ద్వారా శ్రీకాంత్తో మాట్లాడించింది. శ్రీకాంత్ తల్లితో ఏం చెప్పి ఒప్పించాడో కాని 30 కాసుల బంగారానికి వాళ్ళు ఒప్పుకున్నారు. మరింక పెళ్లి ఖర్చులు చాలా రకాలుగా ఆలోచించింది. ఈ హైదరాబాదులో కనుక 3 రోజులు పెళ్లి చేయడం అంటే తమ శక్యం కాదు. అందుకనే దేవుడి దగ్గరికి వెళ్లి లెంపలు వేసుకుని అపరాధం చెప్పుకుంది. రమణమూర్తితో మల్లగొల్లాలు పడి ఆపద్బాంధవుడు ఆ తిరుపతి వెంకటరమణమూర్తిని అడ్డం వేసుకుంది. తిరుమల కొండ మీద పెళ్లి చేస్తామని మొక్కుకున్నామని అప్పటిదాకా లేని మొక్కుని ఎక్కడో మొక్కుకున్నట్టు అప్పుడు మొక్కుకుంది. దేవుడి మొక్కును మగ పెళ్లివారు ఎలా కాదనగలరు? బంధువర్గం అంతా రావడానికి వీలున్నదని కాస్త గునిశారు. పెళ్ళయ్యొచ్చాక సిటీలో పెద్ద హోటల్లో ఒక పూట రిసెప్షన్ ఏర్పాటు చేయించింది. ప్రమీల కోరిక తీరింది. పద్మనాభం గారి పరువు నిలబడింది. రమణమూర్తికి సంతోషంగానే ఉంది. ప్రమీల ఈ పెళ్లి చేసుకోవడంతో సంఘంలో పేరు డబ్బు ఉన్న వాళ్లతో సంబంధం కలిసింది. ఈ పెళ్లి జరగాలని అతను ఎంతగానో కోరుకున్నాడు. అసలు స్వరాజ్యాన్ని బంగారమేమని అతనే అడుగుదామనుకున్నాడు. కాని పెళ్ళాం బంగారం తీసుకుని చెల్లెలి పెళ్లి చేస్తావా అని అందరూ అంటారని పైకి మాట్లాడలేదు. కాని స్వరాజ్యమే తనంత తానుగా ముందుకొచ్చి అతను కొన్న బంగారమే కాకుండా తనకి పుట్టింటి వాళ్ళిచ్చింది కూడా ఊడిచిచ్చేసింది. ఒక్క బంగారం ఇవ్వడమే కాదు, ఎంతో తెలివిగా ఆలోచించి పతాంజలిని పక్కన పెట్టుకుని అంతా సవ్యంగా జరిపించి వాళ్ళని వీళ్ళని అందర్నీ సంతోషపరిచింది. కాని ఇంట్లో ఒక్కళ్ళు కూడా బాగా చేశావని స్వరాజ్యాన్ని ఒక్క మంచి మాట కూడా అనలేదు. చెయ్యకేం చేస్తుంది? చెయ్యాల్సిన ధర్మం కనుక చేసింది. చెయ్యకపోతే చేయలేదని చెడుగా చెప్పుకోవాలి తప్పితే చేసినప్పుడు మెచ్చుకోవడం అనవసరం. మెచ్చుకుంటే నెత్తికెక్కి కూర్చుంటుంది. రేపొద్దున్న మాట విందు. ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలి. రౌతు కొద్దీ గుర్రం. తనిలా ఉండబట్టే రాజ్యం అలా అగ్గగలాడుతూ చేస్తుంది. తనేమాత్రం చనువిచ్చినా ఇంకేమైనా ఉందా అని రమణమూర్తి ఆలోచన. రమణమూర్తి తనని మెచ్చుకుంటాడని కాని మెచ్చుకోవాలని కాని స్వరాజ్యం ఎప్పుడూ అనుకోలేదు. ఆమెకు తెలుసు, అతని దృష్టిలో తనెప్పుడూ కింద పనిచేసే ఉద్యోగిగానే కనిపిస్తుంది. ఏమైనా తప్పులు చేస్తే మిమ్మోలిస్తాడు తప్పితే బాగా చేస్తే మెచ్చుకునే స్వభావం కాదతంది. ప్రమీల కోరుకున్న భర్తతో ఆమెను సకల సౌభాగ్యవతిగా దీవిస్తూ చీర సారెలతో శాస్త్రోక్తంగా అత్తవారింటికి పంపించింది స్వరాజ్యం. ఈ పెళ్లి అనుకున్న దగ్గర్నుంచి ప్రమీలని అత్తవారింటికి పంపేదాకా ప్రతి చిన్న విషయానికి ఆ ఇంట్లో సభ్యుల మధ్య జరిగిన వాదోపవాదాలు, అరుపులు, కేకలు, ఏడవడాలు, అలకలు, అన్నాలు మానేయడాలు, ఒకరినొకరు బతిమాలుకోవడాలు ఇలాంటివన్నీ జరిగాయి. అన్నింటికీ తట్టుకుని తన సహజ లక్షణమైన ఓర్పుతో అందరి మధ్య సయోధ్యని ఏర్పరిచి ఆ బృహత్కార్యాన్ని గట్టెక్కించిన స్వరాజ్యం నిజంగా ఆమె గుండెల మీద బరువు దిగినట్టే తేలిక పడింది. ఏదో సాధించినట్టు గర్వంగానూ అనిపించింది. మానసికంగానూ శారీరకంగానూ కూడా కష్టపడి ఇంతటి ఘనకార్యాన్ని సాధించాక ఎవరైనా బాగా చేశావమ్మా అంటే బాగుండు అనిపించింది ఆమెకి. ఎవరంటారు? తనకంటూ ఉన్నవాళ్లు తమ్ముడు, తల్లి, మేనత్త కదా. ఈ సంగతి వాళ్ళకు కనుక తెలిస్తే తన ప్రయోజకత్వానికి ఎంత సంతోషిస్తారో అనిపించింది. కాని వాళ్ళకి విషయం తెలిసే అవకాశం లేదు. వాళ్ళ ఇంటికి రారు. తను అక్కడికి వెళ్ళకూడదు. అది రమణమూర్తి స్వరాజ్యాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు జరిగిన ఒప్పందం. ఆ ఒప్పందం గుర్తొస్తేనే స్వరాజ్యానికి గుండెల్లో గుణపాలు గుచ్చినట్టవుతుంది. మేనత్త, తల్లి, తమ్ముడు తలపులోకొస్తే చాలు ఆమె కళ్ళు తడవుతాయి. ఒక్కసారి ఆ తలపుల్లోకి వెళ్ళిపోయింది. స్వరాజ్యానికి కాస్త జ్ఞానం వచ్చేటప్పటికే ఉమ్మడి కుటుంబం విడిపోయి అరుగు మీద ముందర గదిలో ఉండడం మొదలు పెట్టారు. పక్క ఊళ్ళో ఉన్న హైస్కూల్కి అక్క, తమ్ముడు జతగా వెళ్ళొచ్చేవారు. ఇంట్లో ఎవరికి వారు విడిపోయారని తమకున్న దాంట్లో తల్లి, మేనత్తలు ఏది పెడితే అది తిని బుద్ధిగా చదువుకోవాలని ఆడపిల్ల స్వరాజ్యం తొందరగానే గ్రహించింది. కాని తిలకకే కొంచెం కష్టమయ్యేది. అప్పటి వరకు జరిగే మొండువాలో పిల్లలు 10 మంది కలిసి భోంచేయడం, పెద్ద పెద్ద కుండలతో పాలు, పెరుగు ఇంటి నిండా ఉండడం, పిల్లలందరూ మేగడ పెరిగే వేసుకుని భోంచేయడం ఇవేవీ లేవు. ఒక్కసారిగా అందరి పరిస్థితి తారుమారైపోయింది.
సుందరమ్మ నోరు బయటపడేసుకుని సరస్వతికి పిల్లలకి ఒక కప్పునైతే ఏర్పరచగలిగింది గాని మరి తిండో ఇస్తామన్న డబ్బు కూడా అన్నదమ్ములు 10 సార్లు అడిగించుకుని కొంత కొంతగా ఇచ్చేవారు. బ్రతికిచ్చేడ్డమన్నంత నరకం ఇంకోటి లేదు. అసలే మగదిక్కులేని సంసారం, అందులో పల్లెటూరు. స్వంత విషయాల మీద కన్నా ఎదుటివారి విషయాల మీద ఆసక్తి ఉన్నవాళ్లే ఎక్కువ. మరింక బయటవారి ముందు బయటపడకుండా ఆ అన్నదమ్ముల ఇళ్లలోనే చేతికి సాయం పడి వారిచ్చిందేదో తెచ్చి పూట గడిపేవారు. ఈ పిల్లల్ని ఎప్పటికీ దరిజేర్చగలను భగవంతుడా అని తల్లి రాత్రుళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడవడం స్వరాజ్యానికి బాగా గుర్తు. అటువంటప్పుడు నాన్న గుర్తొచ్చేవారు. అందరి నాన్నలు డబ్బు సంపాదించి తెచ్చి పెళ్ళాం పిల్లల్ని పోషిస్తున్నారు. కాని తన తండ్రి దుర్మార్గుడు కాదే, తాగుబోతు కాదే, జోదరి కాదే, కేవలం దేశభక్తుడు. పెళ్ళాం పిల్లల కన్నా దేశమే ముఖ్యమని ఆయన అనుకోవడం వల్ల తమకెన్ని కష్టాలు అనుకునేది. అదే మాట తల్లి దగ్గరంటే తల్లి ఒప్పుకునేది కాదు. ఊళ్ళో ఎంతమంది ఉన్నారు, ఒక్కళ్ళైనా దేశం కోసం జైలుకెళ్లారా? అందుకే మీ నాన్నగారు ఈ ఊళ్ళో అందరికంటే గొప్పవారు. ఎవరి కుటుంబం వాళ్ళు చూసుకోవడం గొప్ప కాదు, దేశాన్ని బానిసత్వం నుంచి విడిపించడం గొప్ప అనేది. నాన్నగారి మాట వచ్చినప్పుడల్లా అమ్మ మొహం తేజోమయం అయిపోయేది. అమ్మ కళ్ళల్లో ఆ కాంతిని చూడ్డానికి తను తమ్ముడు అమ్మ కాస్త ఖాళీగా ఉన్నప్పుడల్లా నాన్నగారి గురించి అడిగేవారు. అమ్మా, మీ పెళ్ళయ్యేటప్పటికే నాన్నగారు స్వతంత్రోద్యమంలో ఉండేవారా అని అడిగాడు తిలక్ ఒకరోజు. అమ్మ చెప్పింది. పెళ్ళయ్యే సమయానికి మీ నాన్నగారు కాకినాడలో కాలేజీలో చదివేవారు. ఆ రోజుల్లోనే ఇళ్లల్లో ఇంగ్లీషు చదువులు, ఉద్యోగాలు అనేవి అలవాటవుతున్నాయి. వ్యవసాయం చేసుకునేవాడికి పిల్లనిస్తే పల్లెటూళ్లలో చాకరీతోటి సరిపోతుంది. అందుకని మా పిల్లని కాలేజీ చదువు చదువుకునే పిల్లాడికి ఇస్తానని మా నాన్న అనుకున్నారు. కుటుంబం మంచిది, పిల్లాడు కాలేజీలో చదువుతున్నాడు. రేపొద్దున్న ప్లేటరీ చదివాడంటే అయితే మెజిస్ట్రేట్ అయినా అవుతాడు, లేదా ప్రాక్టీస్ పెట్టిన 2 చేతులా సంపాదిస్తాడని మా నాన్న ఆలోచించి ఈ పెళ్లి చేశాడు. పెళ్ళైన కొత్తల్లో మీ నాన్న చెప్పేవారు, స్వతంత్రం ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు ఇంగ్లీషు వాళ్ళు. షరతులు పెట్టారు. కానీ గాంధీగారు పూర్తి స్వరాజ్యం కావాలని పట్టుదలగా ఉన్నారు. స్వతంత్రమో లేదా చావడమో, అంతేకాని ఈ బానిస బతుకు మట్టుకు మాకొద్దని ఖచ్చితంగా చెప్పారు. ఇంగ్లీషు వాళ్ళని మన దేశం వదిలేసి పొమ్మంటున్నారు, మనల్ని మనమే పరిపాలించుకోవచ్చు అని చెప్పేవారు. అంటే ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. క్విట్ ఇండియా ఉద్యమం అప్పుడు చాలా మందితో పాటు మీ నాన్నగారిని జైల్లో పెట్టారు. మధ్యలో పెరోల్ మీదొచ్చి వెళుతుండేవారు. ఏ జైల్లో ఉండేవారమ్మా? రాజమండ్రి జైల్లో ఉండేవారు. ఒకసారి జైలు నుంచి ఉత్తరం వచ్చింది, పలానా అబ్బాయిని రాయివెల్లూరు జైలుకి మారుస్తున్నామని. రాయివెల్లూరు మరీ దూరం కదా, అందుకని ఇక్కడున్నప్పుడు ఒకసారి చూద్దామని మా నాన్నని అడిగితే దగ్గరుండి తీసుకెళ్లారు. ఎవరో పెద్ద ప్లేడర్ గారి దగ్గర నుంచి ఉత్తరం పట్టుకుని వెళ్ళాం. తాతయ్య నాన్నతో బాగానే మాట్లాడేవారా? లేదు, మా నాన్నకి ఆయనంటే చాలా కోపంగా ఉండేది. శుభ్రంగా చదువుకుని ప్లేడరీ చేసి పెళ్ళాం పిల్లల్ని చూసుకోకుండా ఈ జైళ్లు అవి ఏంటని నేను అడిగానని దగ్గరుండి తీసుకెళ్లారు తప్పితే అక్కడ మీ నాన్నతో మాటే మాట్లాడలేదు. మమ్మల్ని కూడా తీసుకెళ్లావా అమ్మా? మీ ఇద్దరినీ తీసుకెళ్లాను, మీ నాన్నగారికి చూపించాలని. అప్పటికి నీకింకా ఏడాది నిండలేదు. ఇక్కడి నుంచి కోటిపల్లి వెళ్ళి అక్కడ గోదావరి దాటి రాజమండ్రి వెళ్ళాం. అక్కడ సత్రంలో రాత్రి పడుకుని పొద్దున్నే జైలు దగ్గరికి వెళ్లి పడిగాపులు పడితే ఇంకా చీకటి పడిపోతుందనగా మీ నాన్నను చూపించారు. అది కొంచెం సేపే. ఎలా ఉన్నారమ్మా నాన్న జైల్లో? ఎలా ఉంటారు? కళ్ళల్లో ప్రాణాలున్నాయి. కాని ఆ నీరసపు కళ్ళల్లోనే ఎంత ధైర్యమో, ఎంత ఆత్మవిశ్వాసమో, ఎంత త్యాగమో, ఎంత దేశభక్తో. నాకు ధైర్యం చెప్పడానికి ఇంకెంత. తొందరలో స్వరాజ్యం వచ్చేస్తుంది, నేను వచ్చేస్తాను, బెంగ పెట్టుకోకు, కొన్నాళ్లే అన్నారు. చిన్నదో పెద్దదో ఉద్యోగం చూసుకుంటాను, అందరం కలిసుందామన్నారు. ఎంతసేపు పిల్లలు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త అనే మాటలే. సరస్వతి గొంతు గదగదమైంది. జైల్లో నాన్నకి ఎలా ఉండేదో కదమ్మా? ఎలా ఉంటుందమ్మా? 10 మందికి అన్నం పెట్టే స్తోమత గల పెద్ద మనుషులు, 10 మంది నౌకర్ల చేత పనులు చేయించుకునే మహారాజులు అక్కడ అడ్డమైన పని చేసేవారు. తిండి లేక నిద్రలేక ఆ కొట్లలో పడి ఉన్నవాళ్లని చూస్తుంటే కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చేది. వాళ్లకు మటుకు పిల్లా పాపలతో కలిసి ఉండాలని ఉండదా? కాని అలా అనుకోవడం కూడా వాళ్ళు స్వార్థమనే అనుకునేవారు. నేను నా కుటుంబం అనుకోకూడదు. భారతదేశం నా తల్లి, ఈ దేశ ప్రజలందరూ నా తోబుట్టువులని ఎంతో విశాల హృదయంతో ఆలోచిస్తూ ఆ జైళ్లల్లో మగ్గిపోయేవారు. ఆ జైళ్లు ఇరుకు కావచ్చు, కాని అప్పటి ఒక్కొక్క స్వతంత్ర యోధుడి హృదయం కూడా ఆకాశమంత విశాలం.
వాళ్ళు జైళ్లల్లో ఉన్నామనే ఆలోచనను కూడా వాళ్ళు ఒప్పుకోలేక దానిని గొప్పగా శ్రీకృష్ణ జన్మస్థానమని చెప్పుకుని అక్కడికి వెళ్లేందుకు గర్వపడేవారు. ప్రతి వాళ్ల పెరట్లో ఒక తులసి మొక్క ఉన్నట్లు ప్రతి ఇంట్లో ఒక రాట్నం ఉండేది. ఉపన్యాసాలిచ్చిన వాళ్ళందర్నీ జైల్లో పెట్టేవాళ్ళ? ఉపన్యాసం దాకా ఎందుకు? ఒకసారైతే ఖాదీ బట్ట కట్టుకుని కనిపించిన ప్రతి వాణ్ణి లాఠీతో కొట్టి జైల్లో పడేశారు. ఆడ, మగ, చిన్న, పెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా అందర్నీ కొట్టేవారు. పాపం మామూలుగా ఖద్దరు బట్టలు కట్టుకునే చాలామంది వీధిలోకి రావాలంటే భయపడేవారు. మరి అంత కొట్టి హింసించే వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం రావడం గొప్ప కదమ్మా. చాలా గొప్ప. అందరిలా యుద్ధం చేసి గెలవడం కాదు, అహింసతో స్వరాజ్యం తెచ్చుకోవడం అన్నది ప్రపంచ చరిత్రలోనే గొప్ప విషయమని మీ నాన్నగారు అనేవారు. దేశానికి స్వరాజ్యమైతే వచ్చింది కాని మీ నాన్నగారు మట్టుకు ఇంటికి రాలేదు. ఆవేశంగా అంది సరస్వతి. కొత్తగా చూసింది స్వరాజ్యం తల్లిని. ఎప్పుడూ తలొంచుకుని పనులు చేసుకుపోయే ఆమెలో ఇన్ని ఆలోచనలున్నాయా? అమ్మా, నువ్వెప్పుడైనా ఆ ఉపన్యాసాలకెళ్ళావా? మిమ్మల్ని నాకు అప్పగించి మీ నాన్నగారు వెళ్లారు. ఆ బాధ్యత సరిగా చెయ్యాలి కదమ్మా. అవును కదా అనుకుంది స్వరాజ్యం. అమ్మ కూడా వెళ్ళిపోతే తను, తమ్ముడు ఏమైపోయేవారు? తమ కోసం అమ్మ కష్టపడుతోంది. అర్ధబలం లేక, అంగబలం లేక ఒక్కతే ఇంటి పరువు మర్యాదలకి భంగం రాకుండా, వంచిన తల ఎత్తకుండా, నోరు విప్పి మాట్లాడకుండా అన్ని రకాల ఆవేశాలను లోపలే దిగమింగుకుని ఈ తల్లి తమని అంత జాగ్రత్తగా చూస్తోంది. తిలక్ చదువులో చాలా చురుగ్గా ఉండేవాడు. ఇంట్లో మిగిలిన వాళ్ళు ఎవరి ఆలనా పాలనా వాళ్ళు చూసుకునేవాళ్ళు. కాని తిలక్ విషయం వచ్చేసరికి అతని ఫీజులకి, పుస్తకాలకి సుందరమ్మో, సరస్వతో వెళ్లి మగవాళ్లకి గుర్తు చేసి తేవలసి వచ్చేది. పరీక్ష ఫీజు కట్టడానికి 10 రోజుల ముందు నుంచి అందరి దగ్గరికి వెళ్లి అడుగుతుంటే ఆఖరికి ఫీజు కట్టే చివరి రోజుకు కానీ డబ్బు చేతికొచ్చేది కాదు. అమ్మ నెమ్మదిగా అడుగుతుంటే పెదనాన్నలు, బాబాయిలు పట్టించుకునేవారు కాదు. ఆఖరికి చూసి చూసి సుందరమ్మత్తయ్య అందర్నీ 4 మాటలంటే తప్పితే వాళ్ళ చేతుల్లోంచి డబ్బు బయటపడేది కాదు. ఇదంతా చూస్తున్న తిలకకి అంత చిన్న వయసులోనే చాలా అవమానంగా ఉండేది. అక్క, ఈ హైస్కూలు చదువయ్యాక నేనేదో ఉద్యోగం చూసుకుని మిమ్మల్ని ఇంకెవళ్ళ దగ్గరికి వెళ్లకుండా చూస్తా అనేవాడు. కాని తనకి మట్టుకు వాడు పెద్ద పెద్ద చదువులు అవేంటో తెలీదు కాని అవి చదవాలనుండేది. అందుకే ఒకసారి తల్లిని అడిగింది కూడా. అమ్మా, మనమింత కష్టంలో ఉన్నాం కదా, మామయ్యలిద్దరూ పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు కదా, కనీసం తమ్ముణ్ణైనా తీసుకెళ్లి వాళ్ళు చదివించొచ్చు కదా. సరస్వతికి కాసేపు ఏం చెప్పాలో తోచలేదు. నెమ్మదిగా చెప్పింది. తాతయ్య ఉన్నన్నాళ్ళు రాకపోకలుండేవి. వచ్చినప్పుడల్లా మీ చేతిలో ఏదో ఒకటి పెట్టి వెళ్లేవాడు. తాతయ్య పోయాక ఒకరోజు చిన్నమామయ్య వచ్చేటప్పటికి నేను బాబాయ్ ఇంట్లో ఏదో పనిచేస్తూ కనిపించాను. వాడు బాధపడి మా చెల్లెల్ని పని మనిషిని చేశారా, ఏదో పెద్ద ఉద్యోగం చేసి ఓడబొడుస్తాడని మీ అన్నగారికి ఇచ్చాం, దాన్ని నట్టేట్లో ముంచాడు అన్నాడట. అది మీ బాబాయ్కి నొప్పి తెప్పించింది. అంత బాధగా ఉంటే మీ చెల్లెల్ని తీసుకుపోండి అన్నాడట. అన్నదమ్ములు ఎప్పుడైనా ఒకసారొచ్చి చూడగలరు, కానీ మొత్తం భారం ఎక్కడ మోయగలరు? ఎవరి సంసారాలు వాళ్లవి. అప్పట్నుంచి వాళ్ల రాకపోకలు తగ్గిపోయాయి. అయినా మీ నాన్నగారి గొప్పతనం గుర్తించిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్లడం ఆయన్ని అవమానించినట్టే కదా. తల్లిని పరీక్షగా చూసింది స్వరాజ్యం. అప్పుడప్పుడైనా ధైర్యమిచ్చే పుట్టింటి ప్రేమపూర్వకమైన పిలుపు లేదు. అత్తింటివారు ప్రేమున్నా ఆదుకునే పరిస్థితి లేదు. అన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆవిడికి కనిపించే గోరంత ఆశ తను, తమ్ముడే. తామిద్దరి మీదే ప్రాణాలు పెట్టుకునుండేది. స్వరాజ్యానికైతే బుద్ధులు చెప్పడానికి, పని పాట, అణకువ, మర్యాద నేర్పించడానికి సుందరమ్మ, సరస్వతి సరిపోయారు కాని తిలక్ మట్టుకు తండ్రి ప్రేమ, ఆప్యాయత అన్నీ మిస్ అయ్యేవాడు. ఎంత పెత్తండ్రి బాబాయిలతో తిరుగుతున్నా అతని మనసులోని అగ్నిని వాళ్లు ఆపలేకపోయేవారు. గుండ్రంగా తళతళా మెరుస్తున్నట్టుండే ఆ కళ్ళల్లో తండ్రి మాట వచ్చేసరికి ఒక విధమైన గాంభీర్యం కనిపించేది. అక్క, చూస్తుండు, నేను కొంచెం పెద్దవగానే దేశమంతా తిరిగేసి నాన్న ఎక్కడున్నా సరే మన ఇంటికి తీసుకొచ్చేస్తాను అనేవాడు. వాడితో 10 మాటలు మాట్లాడితే అందులో 9 తండ్రిని వెతికి ఇంటికి తేవడం విషయం గురించి అయ్యుండేది. తనకి కూడా వాడు ఎంత తొందరగా పెద్దయిపోయి నాన్నని వెతికి తెస్తాడనిపించేది. కానీ మన జీవితాలకి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు అసలు మన ప్రమేయమే లేకుండా జరిగిపోతుంటాయి. అలాగే జరిగింది స్వరాజ్యం పెళ్లి కూడా. అప్పుడు స్వరాజ్యానికి 18 ఏళ్లు. స్కూలు ఫైనల్ పాస్ అయి ఇంట్లోనే ఉంటోంది. అప్పుడే యవ్వనంలో కడుగుపెట్టిన స్వరాజ్యానికి అన్ని రంగులు హరివిల్లుగానే కనిపించేవి. తమ్ముడు తిలక్ స్కూల్ ఫైనల్ చదువుతుండేవాడు.
ఒక సాయంత్రం వీడు తప్ప ఆ ఊర్లో వాడితో కలిసి హై స్కూల్కెళ్లే మిగతా పిల్లలందరూ ఇళ్లకొచ్చేశారు. స్వరాజ్యం తిలక్ కోసం సాయంత్రం నుంచి ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంది. తండ్రి దూరం అవడం వల్ల తిలక్ స్కూల్ నుంచి కాస్త లేటుగా వస్తే చాలు కంగారు పడిపోయేది. పెదనాన్న కొడుకు గుచ్చిని అడిగింది. ఇద్దరూ కలిసే వస్తారు స్కూల్ నుంచి. కలిసే వస్తున్నామే, దారిలో దూరంగా ఎవరో గుంపులుగా కనిపిస్తే వాడటు పరిగెట్టాడు, వచ్చేస్తాళ్లే అన్నాడు వాడు. కాని స్వరాజ్యం తిరగడం మట్టుకు మానలేదు. ఆఖరికి సుందరం అత్తయ్య కూడా అంది, స్కూల్ నుంచి వస్తున్న వాడికి కాదే నీకు లాగుతాయి కాళ్ళు అంటూ. ఆఖరికి ఇంకా చీకటి పడిపోతుంది అనిపించే టైంలో పరిగెట్టుకొస్తూ కనిపించాడు. ఎక్కడికెళ్ళావురా హడలు చేస్తుంటేనో. పరిగెట్టుకుంటూ వచ్చినందుకు రొప్పుతున్నాడు వాడు. వస్తుంటే అటువైపుకి బోల్డు మంది గుంపులు గుంపులు కనపడ్డారక్క. ఒకవేళ నాన్నొచ్చాడేమోనని అటు వెళ్ళాను. ఎప్పుడో తను పుట్టినప్పుడు ఇల్లు వదిలి వెళ్లిన తండ్రిని చూడాలని ఇన్నేళ్లైనా వీడికి ఎంత తాపత్రయం. ఉన్నాడా నాన్న? అంతకన్నా ఆత్రంగా అడిగింది స్వరాజ్యం. "ఉహుం, లేదు, వాళ్ళెవళ్ళో గవర్నమెంట్ వాళ్ళట" అన్నాడు నెమ్మదిగా లోపలికొస్తూ. అరుగు మీద కూర్చుని వాళ్ళిద్దరి మాటలు వింటున్న సుందరమ్మ పరమేశాన్ని తలచుకుని నిట్టూర్చింది. ఈ లోపల బుచ్చిబాబు వచ్చాడు. ఎవర్రా వాళ్ళు అంటూ. మన ఊరి చివరి పొలాల్లో నూనె పడిందట, దానిని తవ్వడానికి ఎవరో వచ్చారు. ఆ మర్నాడు అసలు విషయం ఊరందరికీ తెలిసింది. వారి ఊరికి చివరగా ఉన్న పొలాల్లో నూనె బావులున్నాయని, వాటిని తవ్వడానికి పట్నం నుంచి గవర్నమెంట్ మనుషులొచ్చారని. ఊళ్ళో కొంతమంది ఆడా మగా కలిసి అదేంటో చూద్దామని గుంపులుగా బయలుదేరారు. ఆ ఉత్సాహంతోనే స్వరాజ్యం తిలక్ కూడా వాళ్ళ పెత్తండ్రి పినతండ్రుల పిల్లలందరితో కలిసి బయలుదేరారు. హై స్కూలు చదువైపోయి ఇంట్లోనే ఉంటున్న ఆడపిల్లలకి ఎక్కడికైనా బయటికెళ్లే అవకాశం వస్తే ఎంతో సంతోషపడిపోతారు. వాళ్ళ రొటీన్ జీవితం నుంచి అది వాళ్ళకొక చిన్న మార్పు. అందుకే ఎప్పుడైనా టౌన్లో సినిమాకెళ్ళినా, ఏడాదికోసారి తీర్థానికెళ్ళినా మంచి మంచి బట్టలు కట్టుకుని ఎంచక్కా ముస్తాబై బయలుదేరతారు. అన్నింటికన్నా వాళ్ళ కళ్ళల్లో కనపడేది ఉత్సాహం. రోజూలా స్తబ్దంగా ఉండకుండా ఆ రోజు ఏదో కొత్తది చూస్తామన్న ఉత్సాహం వాళ్ళ కళ్ళల్లో ఎక్కడలేని కాంతిని తెచ్చిపెడుతుంది. అదే ఉత్సాహం స్వరాజ్యం కళ్ళల్లోకి కూడా ఎక్కడలేని కాంతిని తెచ్చిపెట్టింది. వీళ్ళంతా కలిసి ఓ 15 మంది దాకా ఉన్నారు. ఆ పొలాల్లో తవ్వకాలు చేసే మిషన్లన్నింటినీ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ మిషన్లు ఎలా ఉపయోగిస్తారో, అవెలా పనిచేస్తున్నాయో అన్నీ కూడా ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళ ఉత్సుకత చూసి వాటి గురించి వివరిస్తున్నారు అక్కడి వాళ్ళు. వాళ్ళల్లో ఒక సైంటిస్టు రమణమూర్తి. రమణమూర్తి ఎంఎస్సీ చేసి రీసెర్చిలో చేరిన ఏడాదికే సెంట్రల్ గవర్నమెంట్లో ఈ ఉద్యోగం వచ్చింది. వెంటనే చేరిపోయాడు. తండ్రి ఉద్యోగం, అతని చదువు అన్నీ కూడా పట్టణాల్లోనే జరిగిపోయాయి. పల్లెటూరి అందాలు తెలియడానికి పల్లెటూళ్ళలో వాళ్ళకి చెప్పుకోదగ్గ బంధువులు లేరు. అందుకే ఈ ఊరి ప్రకృతి రమణమూర్తిని చాలా ఆహ్లాదపరిచింది. ఎండలో నడిచి నడిచి చల్లని నీడన సేద తీరిన అనుభూతి కలిగింది. ఎటు చూసినా ఎండ తగలకుండా గొడుగు పడుతున్నట్లు పచ్చని కొబ్బరి చెట్లు, ఆకుపచ్చని తివాచీ పరిచినట్టు పచ్చని వరిపైరు, నాయుడుబావ ఇంకికొప్పులో ముద్దబంతిలా గట్ల పొడవున పూల చెట్లు, కిన్నెరసాని అందాలు గలగల్లాడినట్టు ఒదిగి ఒదిగి సాగుతున్న కాలవ, వీటన్నింటికీ పక్కవాద్యాలు అన్నట్టు పక్షుల కిచకిచలు. పల్లెటూరి ప్రకృతి అందాలను చూసి పరవశించిపోతున్న రమణమూర్తి పల్లెటూరమ్మాయి స్వరాజ్యం సహజసిద్ధమైన అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. వింటున్న వాళ్ళ ఉత్సాహం చూసి ఆ మిషన్లన్నింటినీ ఎలా ఆన్ చేస్తారో, అవెలా పనిచేస్తున్నాయో చేసి చూపిస్తున్నాడు ఒక సైంటిస్టు. అదొక అద్భుతంగా తోచి పెద్దవైన కళ్ళను మరింత పెద్దవి చేసి వింటోంది స్వరాజ్యం. ఆశ్చర్యంతో కొంచెం విచ్చుకున్న లక్కపెడతలాంటి నోరు, ఒంటి మీద ఎండపడి పరివర్తనం చెంది బంగారు రంగుగా మారిన ఒంటి రంగు, కొద్దిగా పట్టిన చెమటకి నుదుటున అద్దుకున్న ముంగురులు, సన్నని మెడ, చురుకైన చూపు ఉన్న స్వరాజ్యాన్ని చూసిన రమణమూర్తికి అంతటి ఎండలోనూ చల్లని పిల్ల సమీరం మెల్లగా తాకినట్లయింది. ఒక అద్భుతాన్ని చూసినట్టు చూశాడు స్వరాజ్యాన్ని. తనని గుచ్చుకున్న చూపులు ఎవరివా అని కళ్ళెత్తి చూసింది స్వరాజ్యం. మరింకేముంది, కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలే కదా. రాముణ్ణి చూసిన క్షణంలో సీతలో కలిగిన వలపుల పులకరింతలా తుళ్ళిపడింది. ఎన్నెన్ని జన్మల బంధమో ఇద్దరిది, ఏనాటి రుణానుబంధమో ఇద్దరిది. ఎప్పటినుంచో ఒకరినొకరు తెలుసున్నట్టు, ఎన్నాళ్ల తర్వాతో ఆప్తులను కలుస్తున్నట్టు ఇద్దరికీ ఒక్కలాగే అనిపించింది. తడబడింది స్వరాజ్యం, కంగారు పడింది. ఎవరైనా చూస్తే అనుకుంది. మళ్ళీ తలెత్తకుండా ఇల్లు చేరింది. రమణమూర్తి స్థాణువే అయ్యాడు. అప్పటిదాకా వెలితిగా ఉన్న మనసు వెన్నెలతో నిండినట్టు అనిపించింది. కళ్ళు అరమూతల పడ్డాయి.
ఎప్పుడో తనలోంచి వెళ్ళిపోయిన ప్రాణాలు మళ్ళీ తనలో చేరి జీవం పోసుకున్నట్లయింది. పెదవుల మీద చిరునవ్వు తనకు జతను తెమ్మని కోరుతున్నట్టు అనిపించింది. పూల తోటలో సీతారాములు ఒకరినొకరు చూసుకున్న మొదటి క్షణమే మధుర క్షణమైనట్టుంది.